బుద్ధిగా చదువుకుని వైద్యం చేయండ్రా అంటే పేపర్లు లీక్ చేసి అడ్డంగా దొరికిపోయారు ఇద్దరు ఎంబీబీఎస్ స్టూడెంట్స్. నీట్ యూజీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సీబీఐ మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఆ ఇద్దరు రాజస్థాన్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఈ ఇద్దరితో కలిసి ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 21కి చేరింది. నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తులో సీబీఐ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేసింది సీబీఐ. ఆ ఇద్దరు నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులని సీబీఐ నిర్ధారించింది. అరెస్టైన ఇద్దరు రాజస్థాన్ భరత్పూర్ మెడికల్ స్కూల్ కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థులని అధికారులు గుర్తించారు. వారిని మంగళం బిష్ణోయ్ శర్మ, దీపేందర్ శర్మగా పోలీసులు నిర్ధారించారు. మంగళం బిష్ణోయ్ శర్మ సెకండ్ ఇయర్ చదువుతుండగా దీపేందర్ శర్మ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. వీళ్ళిద్దరూ గతంలో అరెస్టైన ఇంజనీర్ పంకజ్ కుమార్ కు నీట్ పేపర్ ను దొంగలించడంలో సాయం చేసినట్టు దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా వివాదానికి దారితీసిన నీట్ లో మరో సంచలన విషయం తెరపైకొచ్చింది. హర్యానాలో గ్రేస్ మార్కులు కలిపిన విద్యార్థులకు రీ ఎగ్జామ్ నిర్వహించగా మార్కులు భారీగా తగ్గాయి. మొత్తం 1563 మంది విద్యార్థులుంటే 813 మంది మాత్రమే ఎగ్జామ్ కు హాజరయ్యారు. గతంలో 720కి 720 మార్కులు సాధించిన విద్యార్థుల్లో ఇప్పుడు ఒకే ఒక్క విద్యార్థికి 682 మార్కులొచ్చాయి. మరో 13 మంది విద్యార్థులకు 600కు పైగా మార్కులొచ్చాయి. మొదట వచ్చిన ఫలితాలకు రీ ఎగ్జామ్ తర్వాత వచ్చిన రిజల్ట్స్ కు మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా నీట్ ఫలితాలను ఎన్టీఏ వెల్లడించింది. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 40కి పైగా పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలను విడుదల చేసింది. ఇక నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై రేపు అంటే జూలై 22న ధర్మాసనం తదుపరి విచారణను చేపట్టింది.